కథ శీర్షిక అనుకుందొక్కటి అయ్యేనది ఒక్కటి. బుల్బుల్ పిట్ట. ఒక చిన్న పల్లె. పల్లె అంచున పెద్ద మామిడి చెట్టు. ఆ చెట్టుపై ప్రతిరోజూ ఒక బుల్బుల్ పిట్ట వచ్చి కూర్చుని మధురంగా పాట పాడేది. ఆ పాట వింటే ఎవరి మనసైనా కరిగిపోతుంది. ఆ పల్లెలో రామయ్య అనే రైతు ఉండేవాడు. చాలా కష్టజీవి. కాని అతని మనసులో ఒకే ఒక కోరిక. ఈసారి పంట బాగా పండాలి, అప్పులు తీరాలి, పిల్లలు చదువుకోవాలి. ప్రతిరోజూ పొలానికి వెళ్లే ముందు రామయ్య ఆ బుల్బుల్ పిట్టని చూసి నవ్వేవాడు. అమ్మో, నువ్వు ఎంత హాయిగా ఉన్నావో పిట్టా, నాకు కూడా నీలా పాటలు పాడుకుంటూ జీవించాలనుంది. పిట్ట మాత్రం ఏమీ తెలియనట్టు చెట్టుపైనుంచే కిలకిలా పాడేది. అనుకున్నది ఒక్కటి. ఆ సంవత్సరం రామయ్య చాలా ఆశతో విత్తనాలు వేశాడు. వానలు సరిగ్గా పడతాయనుకున్నాడు. ధరలు బాగుంటాయని కలలు కన్నాడు. ఈసారి దేవుడు నావేపే ఉంటాడు అని ప్రతిరోజూ పొలంలో పనిచేశాడు. అదే సమయంలో రామయ్య కొడుకు చిన్నబాబు అడిగేవాడు, నాన్నా, ఈసారి నాకు సైకిల్ కొంటావా? రామయ్య నవ్వుతూ చెప్పేవాడు, పంట చేతికొస్తే తప్పకుండా. అతని ప్రతీ కల, ప్రతీ ఆశ పంట చుట్టూనే. అయ్యేనది ఒక్కటి. అచానక్ వర్షాలు మాయమయ్యాయి. అండలు మండిపోయాయి. పొలంలో పంట ఎండిపోవడం మొదలైంది. రామయ్య మనసు కూడా ఎండిపోయింది. దేవుడా, ఇంత కష్టపడి పనిచేశాను కదా, ఎందుకిలా చేశావు అని ఆకాశం వైపు చూశాడు. అదే మామిడి చెట్టుపై బుల్బుల్ పిట్ట మాత్రం ఇంకా పాట పాడుతూనే ఉంది. రామయ్యకు కోపం వచ్చింది. నీకేం తెలుసురా జీవితం బాధ, తినడానికి దొరుకుతుంది, పాడుకుంటూ ఉంటావు అని గొణుక్కున్నాడు. బుల్బుల్ పిట్ట సందేశం. ఒకరోజు ఉదయం రామయ్య అలసిపోయి చెట్టుకింద కూర్చున్నాడు. అప్పుడే బుల్బుల్ పిట్ట చెట్టుపైనుంచి ఎగిరి కిందకొచ్చింది. అది పాడటం ఆపింది. ఆ నిశ్శబ్దంలో రామయ్యకి ఒక్కసారిగా అర్థమైంది. ఈ పిట్టకి రేపటి భయం లేదు, నిన్నటి బాధ లేదు, ఈ క్షణంలో బతుకుతోంది. పంట నాశనమైంది, కాని రామయ్య కళ్ళు తెరుచుకున్నాయి. నేమనుకున్నది ఒక్కటి, కాని జీవితానికి నేర్పాల్సిన పాఠం ఇంకొకటి. మారిన దృష్టి. రామయ్య మళ్లీ లేచాడు. పొలాన్ని వదల్లేదు. ఈసారి కొత్త పద్ధతులు నేర్చుకున్నాడు. పొలంలో చిన్న కూరగాయల తోట పెట్టాడు. ఇతర రైతులతో కలిసి పనిచేశాడు. పిల్లలకు చెప్పాడు, మనకి అన్నీ ఒక్కసారిగా రావు, కాని ప్రయత్నం ఆపితే మాత్రం ఏమీ రావు. చిన్నబాబు సైకిల్ రాలేదు, కాని తండ్రిమీద నమ్మకం పెరిగింది. జీవన సత్యం. మళ్లీ ఒక ఉదయం మామిడి చెట్టుపై బుల్బుల్ పిట్ట పాట పాడింది. ఈసారి రామయ్య నవ్వాడు. ఇప్పుడర్థమయింది పిట్టా, జీవితం అనుకున్నట్టు జరిగితే ఆనందం, కాని అనుకోని దానిలో అర్థం వెతికితే జ్ఞానం. కథా సందేశం. మనం అనుకునేదొక్కటి, జీవితం ఇచ్చేది ఇంకొకటి. కాని ప్రతి అనుకోని ఘటనలో కూడా ఒక పాఠం దాగుంటుంది. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.